హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. మనం ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ సాయంత్రం ఛాలెంజ్ టెస్ట్ ఏంటంటే 7th క్లాస్ సోషల్ నుంచి మొఘల్ సామ్రాజ్యం అనే అంశంతో మీ ముందుకు రావటం జరిగింది. అయితే ఇందులోని ప్రశ్నలకు మీరు సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, భారత యుద్ధ తంత్రంలో తుపాకులను మరఫిరంగులను ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి? ఆప్షన్ 1 బాబర్, ఆప్షన్ 2 హుమాయూన్, ఆప్షన్ 3 అక్బర్, ఆప్షన్ 4 జహంగీర్. అంటే మన భారత యుద్ధ తంత్రంలోనే తుపాకులను మరఫిరంగులను ప్రవేశపెట్టినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం బాబర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. రెండవ ప్రశ్న, హుమాయూన్కు సహకరించిన పర్షియా రాజు ఎవరు? ఆప్షన్ 1 మొదటి ఖుస్రు, ఆప్షన్ 2 సఫావిద్ షా, ఆప్షన్ 3 షేర్ ఖాన్, ఆప్షన్ 4 మహమ్మద్ బిన్ కాసిం. అంటే హుమాయూన్కు సహకరించినటువంటి పర్షియా రాజు ఎవరు? ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 సఫావిద్ షా. మూడవ ప్రశ్న, షాజహాన్ చివరి శేష జీవితం ఎక్కడ గడిపారు? ఆప్షన్ 1 ఎర్రకోట, ఆప్షన్ 2 ఆగ్రా జైలు, ఆప్షన్ 3 ఫతేపూర్ సిక్రీ, ఆప్షన్ 4 మసీదు. అంటే షాజహాన్ చివరిలో తన శేష జీవితం ఎక్కడ గడిపాడు అనే ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఆగ్రా జైలు అనేది సరైనది. తర్వాత, ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు అని అడిగారు. ఆ రాజ్యాలు ఏంటో మనం చూడాలి. ఆప్షన్ 1 బీజాపూర్, ఆప్షన్ 2 గోల్కొండ, ఆప్షన్ 3 అహ్మద్ నగర్, ఆప్షన్ 4 1 మరియు 2 అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 1 మరియు 2 అనగా బీజాపూర్, గోల్కొండ. ఐదవ ప్రశ్న, నాయంకర విధానాన్ని పోలిన మొఘల్ విధానం? ఆప్షన్ 1 జమీందారీ విధానం, ఆప్షన్ 2 జబ్త్ పద్ధతి, ఆప్షన్ 3 మున్సబ్దారీ విధానం, ఆప్షన్ 4 రైత్వారీ విధానం. అంటే నాయంకర విధానాన్ని పోలిన మొఘల్ విధానం ఏంటి అని అడిగారు. అందుకు సరైన సమాధానం ఆప్షన్ 3 మున్సబ్దారీ విధానం. తర్వాత, షాజహాన్ తల్లి ఎవరు? ఆప్షన్ 1 అంబర్ రాకుమార్తె, ఆప్షన్ 2 మేవాడ్ రాణి, ఆప్షన్ 3 జోధ్పూర్ యువరాణి, ఆప్షన్ 4 జైసల్మీర్ రాకుమార్తె అనే ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అయితే షాజహాన్ గారి యొక్క తల్లి ఎవరు అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 3 జోధ్పూర్ యువరాణి. తర్వాత, బాబర్ ఢిల్లీని ఆక్రమించుకున్న సంవత్సరం ఏది అని అడిగారు. అందుకు ఆప్షన్స్ క్రీస్తు శకం 1529, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1516, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1526, ఆప్షన్ 4 క్రీస్తు శకం 1530 అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇందుకు ఆప్షన్ 3 క్రీస్తు శకం 1526 అనేది సరైనది. ఎనిమిదవ ప్రశ్న, అబుల్ ఫజల్ ఈ విధానం అమలుపరచుటకు అక్బర్కు సహకరించాడు. అది ఏ విధానం అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. అందుకు ఆప్షన్ 1 సుల్హ్ ఈ కుల్, ఆప్షన్ 2 మున్సబ్దారీ విధానం, ఆప్షన్ 3 జబ్ద్ పద్ధతి లేదా జబ్ద్ విధానం, ఆప్షన్ 4 సుబేదారీ విధానం. అయితే అబుల్ ఫజల్ ఏ విధానానికి సహకరించాడు? ఆప్షన్ 1 అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అక్బర్ నామా అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 అమీర్ ఖుస్రు, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 షాజహాన్, ఆప్షన్ 4 అబుల్ ఫజల్. అయితే ఇక్కడ అక్బర్ నామా అనే పుస్తక రచనకర్త ఎవరు అంటే ఆప్షన్ 4 అబుల్ ఫజల్ అనేది ఇక్కడ సరైనది. 10వ ప్రశ్న, మొఘలులు ఏ ప్రాంతానికి చెందినవారు?
ఆప్షన్ 1 దక్షిణాసియా, ఆప్షన్ 2 ఉత్తర ఆసియా, ఆప్షన్ 3 పశ్చిమ ఆసియా, ఆప్షన్ 4 మధ్య ఆసియా. అంటే మొఘలులు వారి యొక్క ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 4 మధ్య ఆసియా అనే ప్రాంతానికి చెందినవారు. తర్వాత ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినది ఎవరు? ఆప్షన్ 1 శివాజీ, ఆప్షన్ 2 గురు తేజ్ బహదూర్, ఆప్షన్ 3 అక్బర్, ఆప్షన్ 4 1, 2 మరియు 3 అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు ఎవరు అంటే శివాజీ, గురు తేజ్ బహదూర్, అక్బర్. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరైనది. తర్వాత సుల్హ్-ఇ-కుల్ భావన ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్ 1 బాబర్, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 షాజహాన్, ఆప్షన్ 4 ఔరంగజేబు. అయితే సుల్హ్-ఇ-కుల్ భావన ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే ఆప్షన్ 2 అక్బర్. తర్వాత 13th క్వశ్చన్, జబ్త్ రెవెన్యూ విధానాన్ని రూపొందించిన అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరు అని అడిగారు. అంటే ఇది ఇండైరెక్ట్గా అక్బర్ ఆస్థానంలో ఉండే రెవెన్యూ మంత్రి ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 బీర్బల్, ఆప్షన్ 2 తోడర్మల్, ఆప్షన్ 3 పురందర్ దాస్, ఆప్షన్ 4 భగవన్ దాస్. అయితే అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి ఎవరు అంటే ఆప్షన్ 2 తోడర్మల్ అనేది సరైనది. తర్వాత 14th క్వశ్చన్, ఈ క్రింది సుల్హ్-ఇ-కుల్ విధానం నుండి వైదొలిగిన మొఘల్ చక్రవర్తి అని ప్రశ్న. అయితే ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 జహంగీర్, ఆప్షన్ 3 షాజహాన్, ఆప్షన్ 4 ఔరంగజేబు. అయితే ఈ విధానం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ విధానం దాంట్లో నుంచి బయటికి వచ్చిన వారు ఎవరు అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఔరంగజేబు. 15వ ప్రశ్న, క్రింది వాణిలో సున్నీ ముస్లిం వర్గాన్ని అభిమానించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 ఔరంగజేబు, ఆప్షన్ 2 జహంగీర్, ఆప్షన్ 3 షాజహాన్, ఆప్షన్ 4 పైవేవి కావు. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఔరంగజేబు. తర్వాత ఈ క్రింది వాణిలో మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి అని అడిగారు. ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 బాబర్, ఆప్షన్ 3 జహంగీర్, ఆప్షన్ 4 హుమయూన్. అయితే మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే ఆప్షన్ 2 బాబర్ అనేది ఇక్కడ సరైన సమాధానం. 17వ ప్రశ్న, అక్బర్ పరిపాలనా కాలం అని అడిగారు. ఆప్షన్ 1 క్రీస్తు శకం 1509 నుండి 1529, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1529 నుండి 1530, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1529 నుండి 1542, ఆప్షన్ 4 క్రీస్తు శకం 1556 నుండి 1605. అయితే ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరైనది. తర్వాత అక్బర్ వివిధ మత పెద్దలతో ఎక్కడ చర్చలు జరిపేవాడు? ఆప్షన్ 1 ఇబాదత్ ఖానా, ఆప్షన్ 2 తాజ్ మహల్, ఆప్షన్ 3 పంచమహల్, ఆప్షన్ 4 జోధ్ బాయ్ భవనం. అయితే ఇక్కడ ఏదైనా ఒక అంశం గురించి చర్చించాలన్నప్పుడు మత పెద్దలతో అక్బర్ ఎక్కడ చర్చలు జరిపేవారు? ఎక్కడ అంటే ఆప్షన్ 1 ఇబాదత్ ఖానా అనేది ఇక్కడ సరైనది. 19వ ప్రశ్న, హుమయూన్ను ఓడించి ఇరాన్కి పారద్రోలినది ఎవరు? ఆప్షన్ 1 షేర్ ఖాన్, ఆప్షన్ 2 సికిందర్ షా, ఆప్షన్ 3 హరూన్, ఆప్షన్ 4 సఫావిద్ షా అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే హుమయూన్ను ఓడించి ఆ హుమయూన్ను ఇరాన్కి పారద్రోలిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 షేర్ ఖాన్ అనేది ఇక్కడ సరైనది. తర్వాత 20వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో
స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతుడైన వారు ఎవరు? ఆప్షన్ 1 గురు తేజ్ బహదూర్, ఆప్షన్ 2 శివాజీ, ఆప్షన్ 3 గోవింద్ సింగ్, ఆప్షన్ 4 1, 2 మరియు 3. అయితే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 శివాజీ. ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఎగ్జామ్. ఇలా మనం ప్రతిరోజు డైలీ ఎగ్జామ్స్ నిర్వహించుకుంటూ కష్టతరమైన అంశాలను సులభమైన పద్ధతిలో పరిపూర్ణ విశ్లేషణతో కంటెంట్ వీడియోస్లను కూడా మీకు అందిస్తూ మీరు టెట్ డిఎస్సి రాసేంత వరకు ఈ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ ఛానల్ తోడుగా ఉంటుందని తెలుపుకుంటూ నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్ 7th క్లాస్ సోషల్ నుంచి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేటువంటి అంశాన్ని మీరు చక్కగా చదువుకొని రేపు జరగబోయే ఎగ్జామ్ కూడా ఇదే విధంగా చక్కగా రాయాలని కోరుతూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.